అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా పెద్దలు గణేశన్ సారు నాకు తోచిన మేర ఏదైనా చెప్పమని చెప్పారు కాబట్టి ఈ సాహసం చేస్తున్నాను. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి పాండిత్య పరిశోధనా ప్రభ గురించి, వారిలో మాస్టర్ సివివి గారి చేత ప్రవేశపెట్టబడిన యోగ ప్రభ గురించి మాట్లాడటానికి అర్హత లేని వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది నేనే. ఎందుకంటే వారి అంత విద్వత్తు కాదు, కానీ కనీసం సంస్కృతాంధ్రాలు కానీ పరిశోధనా దృక్పథం కానీ జీవితంలో అలవాటైన వాళ్ళం కాదు. ఏదో వృత్తి విద్యలు చదువుకొని ఉన్నాం. ఇక మాస్టర్ గారి చేత ఇనిషియేషన్ చేయబడ్డ యొక్క మీడియంల దేహంలో పనిచేసేటువంటి ప్రజ్ఞ ఎటువంటిది అనే విషయం ఏ మీడియంకైతే ఇనిషియేషన్ చేశారో ఆ వారికి కూడా ఆ విషయం యొక్క లోతుపాతులు తెలియవు. మాస్టర్ గారి యొక్క ప్రజ్ఞ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిలో ఎంత మేరకు పనిచేస్తుంది అనే విషయం శ్రీ మాస్టర్ గారికి మాత్రమే తెలుసు, లేదా వారి చేత టెస్ట్ చేయమని చెప్పబడినటువంటి శ్రీ రాధాకృష్ణ పిళ్ళై గారికి కానీ వి రామచంద్రయ్య గారికి కానీ తెలుసు. మరి ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క పాండిత్యం గురించి అర్హత లేదు, వారి యోగశాస్త్రం గురించి అర్హత లేదు అన్నప్పుడు మనం ఏం మాట్లాడాలి ప్రభాకర్ శాస్త్రి గారి గురించి అంటే, తోచే విషయం ఏమంటే ప్రభాకర్ శాస్త్రి గారి లౌకికంలో యోగ విషయంగా ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారనే దాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవటాన్ని గురించి మాత్రమే మనం చెప్పుకోగలం. శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఏ ఇతర మార్గం వెనక వారు వెళ్ళలేదు, దాని గురించి చెప్పలేదు. మాస్టర్ గారిని తప్ప ఇంకొక పేరు కూడా వారు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే వారు గుడ్డిగా నమ్మలేదు మాస్టర్ గారిని. మాస్టర్ గారిని కూడా ఒక కండిషన్గా నమ్మారు, కొన్ని షరతులకు లోబడే వారు విశ్వసించారు. అయితే అది ఏదో మనకున్నటువంటి జ్ఞానం చేత లేకపోతే ఇతర విధమైనటువంటి చదువు చేత చెప్పబడింది కాదు. మాస్టర్ గారి యోగ మార్గాన్ని ఎవరూ కూడా గుడ్డిగా అనుసరించరాదు అని ఎంటీఏ చెప్పారు. ఎవరో చెప్పింది గుడ్డిగా అనుసరించటం కాక బుద్ధి విచక్షణలతో కూడినటువంటి ఆలోచనలతో జ్ఞానాన్ని సంపాదించి ఈ యోగ మార్గాన్ని అర్థం చేసుకొని అనుసరించాలి అని మాస్టర్ సివివి గారు ఎంటీఏ చెప్పారు. ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు వారిలో నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ యొక్క ఆనుపానువులు కొంతమేరైనా తెలుసుకొని ఉండటాన్ని బట్టి వారు ఈ యోగ మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఉదాహరణగా ఎన్ఆర్బి వెంకటాచలం గారు అనేటువంటి మీడియం గారు కాలం చేసినప్పుడు, ప్రణుతార్థిహర అయ్యంగారు అనేటువంటి మీడియం గారి సతీమణి కాలం చేసినప్పుడు కొంత వేదన చెందిన వారై శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఒక ఉత్తరం రాశారు వారి శిష్యులు ఒకరికి. అందులో ఈ ప్రపంచం అంతా తల్లకిందులైనా సరే నా ముక్కులో ఊపిరి ఆడుతున్నంత వరకు నేను ఈ మార్గమును విడుచువాడను కాను అని రాసుకున్నారు అని మనం అనుకుంటాం, కానీ ఆయన అలా రాయలేదు. దానికి 3 కండిషన్లు పెట్టారు. ఈ ప్రపంచం అంతా తల్లకిందులైనా సరే సాధనలో సివివి ప్రజ్ఞ పనిచేస్తున్నందుకు, దానివల్ల ఇతరులకు ఉపకారం కలుగుతున్నందుకు, నాకు సచ్చిదానందములు కలుగుతున్నందుకు బట్టి నేను ఈ మార్గమును విడుచువాడను కాను అన్నారు. అయితే సివివి ప్రజ్ఞ మనకి ఇప్పుడు పనిచేయటం అనేది ఈనాటి సాధకులకు ఉండదు. దానివల్ల ఇతరులకు ఉపకారం కలుగుతోందని చెప్పేటువంటి స్థితి ఇతరులకు ఉండదు. సచ్చిదానందములు కలగటం అనే విషయం అంటే యొక్క అర్థం ఏమిటో మనకి అనుభవపూర్వకంగా తెలియదు. ఈ 3 లేకపోయినా మనం
ఉన్నతులుగా భావించేటువంటి పూర్వీకులు వారు అనుసరించిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఎలాగైతే శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు లాంటి వారలు మాస్టర్ గారి యోగాన్ని మాత్రమే విశ్వసించి ఆ మార్గంలో నడిచి మాస్టర్ గారి పేరు తప్ప ఇతరుల పేర్లను ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి యోగ విధానాన్ని జీవనంలో కలుపుకొని ఉన్నారో దాన్ని ఆదర్శంగా తీసుకోవటమే నాబోటి చదువులేని వాళ్ళు చేయగలిగినటువంటి పని. ఆ ఒక్క విషయానికి తప్ప ప్రభాకర్ శాస్త్రి గారిలోని యోగ విషయాన్ని చర్చించే అర్హత నాకు లేదు, నాకు తెలియదు. ఇక మాస్టర్ గారి యోగాన్ని శాస్త్రి గారు ఎలా అందిపుచ్చుకున్నారు అనుకుంటే, వారు అందిపుచ్చుకున్న విషయాల్లో వారికి ఆరోగ్యాన్ని మాస్టర్ గారి ద్వారా వారు పొందినప్పటికీ మనలో ఉండేటువంటి లౌకికపరమైనటువంటి కొన్ని ఆలోచనల వల్ల శ్రీ శాస్త్రి గారితో సహా ఎవరము 100కి 100 విశ్వసించలేము. శ్రీ శాస్త్రి గారిని యొక్క గొప్పతనాన్ని గురించి చాలామంది చెబుతూ మాస్టర్ గారి దగ్గరికి వారు వెళ్ళినప్పుడు మాస్టర్ సివివి గారు అనాలి. ఎందుకంటే అనేక మంది మాస్టర్లు పుట్టుకొస్తున్న ఈ కాలంలో ప్రతిసారి మాస్టర్ సివివి గారు అనే చెప్పాల్సి వస్తుంది. శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి దంపతులని మాస్టర్ గారు శయనించేటువంటి గదిలోనే శయనించమని శ్రీ మాస్టర్ గారు చెప్పడం చాలా గొప్ప విషయంగా అందరూ చెప్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అంతటి మహోన్నతులైనటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సూచనని ప్రభాకర్ శాస్త్రి గారు పాటించలేదు. వారి దంపతులు అక్కడ శయనించలేదు. ఏ మహా జీవరూపాన్ని ఆ మహాతల్లి గర్భం ద్వారా తీసుకొద్దాం అనుకున్నారేమోనని మన ఊహే, కానీ మనకి ఇతమిద్ధంగా దాని గురించి తెలియదు. ఏ కారణం చేత ప్రభాకర్ శాస్త్రి గారు శ్రీ మాస్టర్ గారు ఇచ్చిన ఆ సూచనని పాటించలేదంటే, మనలో ఉన్నటువంటి లౌకికపరమైనటువంటి భావనలు మనం మాస్టర్ సివివి గారిని అనుసరించడంలో ఉంటాయి. వీటికి ఎవరూ అతీతులు కారు. శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఆ తదనంతర కాలంలో శ్రీ మాస్టర్ గారి మార్గాన్ని ఒక్కటే పాటిస్తూ దాన్ని అనుసరిస్తూ దానికి ఎటువంటి ప్రచారము చేయకుండా, ఈనాడు అనేక మంది చెప్పుకున్నట్టు మాస్టర్లుగాను సీనియర్లుగాను గురువులుగాను చెప్పుకోకుండా, నేను ఈ మార్గంలో ఎవరిని శిష్యులుగా చేర్చలేదు, నేను ఎవరికి గురువును కాను, నన్ను ఎవరైనా మాస్టరు అంటే దుఃఖపడతానని శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు రాశారు. దాని అర్థం ఏమిటి? ఈ మార్గానికి ఉన్నటువంటి ఏకైక గురువు మాస్టరు ఎవరైనా ఉన్నారంటే వారు శ్రీ మాస్టర్ సివివి గారు మాత్రమే. ఇతరుల ప్రస్తావన చేయటం అంటే ప్రభాకర్ శాస్త్రి గారిని గౌరవనీయులుగా మార్గదర్శకులుగా భావించేవారు అలా చేయకపోతే ఆ దర్శకత్వానికి ద్రోహం చేసినట్టే. శ్రీ మాస్టర్ గారికి సమానంగా ఇతరులను చూపడం అంటే ఇది ఇంకా చాలా దోహమైనట్టే. అసలు మాస్టర్ సివివి గారి ఔన్నత్యం ఏమిటి, వారు ఎంత స్థాయిలో వారు, మన ఊహకు అందనటువంటి శ్రీ మాస్టర్ సివివి గారి స్థాయి ఎటువంటిది అని ప్రస్తావించుకునేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనంలోకి తీసుకోవాల్సింది ఏమిటంటే, మాస్టర్ సివివి గారు ఈ యోగ మార్గం చేయమని ఎవరిని అడగలేదు. వారు మీడియంలుగా చేర్చుకున్న వాళ్ళు తప్ప తదనంతర తరాల వాళ్ళెవ్వరూ ఈ యోగ మార్గాన్ని అనుసరింపలేరు, చేయమని వారు చెప్పలేదు. ఈ యోగాన్ని చేసి కంప్లీట్ చేసినది శ్రీ మాస్టర్ సివి గారు మాత్రమే. వారు మాత్రమే ఈ మార్గాన్ని చేయగలనని, ఈ మార్గాన్ని ఇంకెవరు చేయలేరని శ్రీ పోతరాజు నరసింహం గారితో చెప్పినట్లుగా శ్రీ పోతరాజు నరసింహం గారు ఇతర ఔత్సాహికులకు రాసిన ఉత్తరాల్లో మనం చూస్తున్నాం. ఎందుకని మాస్టర్ గారు మాత్రమే ఈ యోగాన్ని చేయగలరు, ఈనాటి వారు చేసేది యోగము కాదా అంటే, ఈనాటి వారు చేసేది ఏది యోగము కాదు. శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పినటువంటి డైరెక్ట్ లైన్ లేదా యోగా లైన్ని అనుసరించి ఆచరించేటువంటి అర్హత ఈనాటి వాళ్ళకి లేదు. దాన్ని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, ఆ అవసరం కూడా లేదని, అన్నీ పూర్తి చేసేశానని శ్రీ మాస్టర్ గారు రాసి ఉన్నారు. శ్రీ మాస్టర్ గారి యోగానికి ఇతర యోగాలకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే,
ఇది వ్యక్తి ఏ ఒక్కరూ తనకు తానుగా సాధించుకొనగలిగేటువంటి యోగము కాదు. ఎవరు కూడా ఈ యోగం చేసి ఇటర్నిటీని పొందటం కాదు కదా, ఏమీ చెయ్యలేరు. ఈ యోగము మానవ రూప నమూనాలో మార్పును చేయటాన్ని ఉద్దేశించింది. ఆ రూప నమూనాలో మార్పును శ్రీ మాస్టర్ గారు చేసి పరీక్షించి చూశారు. వారి దేహంలోనూ, వారికి జన్మించిన కుమారుడు భృక్తా దేహంలోనూ కూడా మానవ రూపానికి సంబంధించిన నమూనాలో మార్పుల్ని ప్రకటింపజేసుకొని అవి ఎంత మటుకు వర్క్ అవుతాయనేది నిర్ణయించుకొని శ్రీ మాస్టర్ గారు చేసి వాటిని పరీక్షించి దాని ఫలితాన్ని వారు గ్రంథస్థం చేసి ఉన్నారు. కొన్ని వేల పేజీలకు పైగా తమిళంలోనూ ఇంగ్లీష్లోనూ శ్రీ మాస్టర్ గారు ఈ ప్రక్రియల మొత్తం వివరాలు రాశారు. అవే మనకి ప్రామాణికం, అవే మనకు ఆదర్శం. ఇతరులు ఎవరు చెప్పినవి మనం ఈ యోగ మార్గంలో అనుసరించలేము, దాన్ని ప్రామాణికంగా భావించలేము. ఈనాడు అనేకులు అనేక విధమైనటువంటి మాస్టర్ గారు చేయించిన పద్ధతులు చేయిస్తూ ఉంటారు. శ్రీ మాస్టర్ గారు మీడియంను నేర్చుకున్నప్పుడు వారి పర్సనల్ డైరీలో 1915లో రాసిన విషయం ఏమంటే, 5 నెలల పాటు మీడియం మాస్టర్ గారి నేము సాధన చేయాలి. ఆ తర్వాత వారు ఫిట్ అయితే వారికి మెర్చరీ కోర్సును సి రాధాకృష్ణ పిళ్ళయ్య గారు టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వాలి అని రాశారు. ఈ యోగ మార్గాన్ని అనుసరించాలంటే మీడియంగా చేరినటువంటి వ్యక్తి యొక్క దేహంలో మాస్టర్ గారి యొక్క ప్రజ్ఞను ప్రవేశపెట్టాలి భౌతికంగా. అసలు ఈ మీడియంలు ఎవరు, వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఏది అంటే, మీడియంల సాధన అంతా కూడా మాస్టర్ గారి దేహంలో అభివృద్ధి కొరకు మాత్రమే, కానీ మీడియంల సొంత దేహాల్లో ఇటర్నిటీని సాధించడం కొరకు కాదు. వారు ఆ విధంగా డైరీలో రాసి ఉన్నారు. మీడియంల సాధనలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఇందులో అత్యంత ఉన్నతమైనటువంటి సాధనా ప్రక్రియలను, ప్రయోగ ప్రక్రియలను ఫస్ట్ గ్రూప్ మీడియంలుగా ఉన్నటువంటి ఇన్నర్ సెక్షన్ సభ్యుల చేత మాత్రమే శ్రీ మాస్టర్ వారు చేయించారు. ఈ ఇన్నర్ సెక్షన్ సభ్యులందరూ కూడా మాస్టర్ గారి సమక్షంలో కుంభకోణంలో ఉండేటువంటి వారు లేదా మఫసిల్ అంటే చుట్టుపక్కల మాత్రమే నివసించేటువంటి వారు. వారు మాస్టర్ గారి సమక్షంలో ఉండి సాధన చేస్తేనే దాని యొక్క ప్రయోజనం మాస్టర్ గారి దేహం మీద కనిపిస్తుంది. ఇతర ఊళ్ళల్లో ఉంటూ వారి వారి స్థానాల్లో ఇతర ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకుంటూ వారి వాళ్ళ ఇళ్లలో చేసేటువంటి వాళ్ళని ఔటర్ సెక్షన్ సభ్యులుగా నిర్ణయించారు శ్రీ మాస్టర్ గారు. ఈ విషయం గురించి ఎన్ని సెక్షన్స్గా ఉండాలి, ఏ గ్రూపులుగా పెట్టాలనే విషయాన్ని ఎంటీఏ చెప్పినట్లుగా శ్రీ సుందరం గారు రాసింది మాస్టర్ గారి యోగ వాంగ్మయంలో మనం చూడొచ్చు. ఔటర్ సెక్షన్ సభ్యులుగా ఉన్నటువంటి మీడియంలు మరి సాధన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆయా మీడియంల యొక్క భౌతిక అవసరముల కోసము, ఉన్నతి కోసము, వారి చుట్టుపక్కల ఉన్న వారికి ప్రయోజనం కోసము అని చెప్పి శ్రీ మాస్టర్ గారు రాసి ఉన్నారు. ఈ ఔటర్ సెక్షన్ మీడియంలో కూడా శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు కూడా సభ్యులే. వారికి వారి వృత్తిపరంగా కానీ అనేక మంది శిష్యులు వారి చుట్టూ ఉండటం చేత ఇతర మీడియంలో కూడా అటువంటి ఇతరులకు ఉపయోగపడాలనేటువంటి సంకల్పం ఉన్నప్పటికీ వారి చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా శ్రీ ప్రభాకర శాస్త్రి గారు వారికి మాస్టర్ గారి చేత ఇవ్వబడినటువంటి ఔన్నత్యాన్ని ఉపయోగంలోకి పెట్టి ఇతరులకు కూడా ఉపయోగకరమైనటువంటి మార్గంగా దాన్ని వారు అనుసరించారు. అటువంటి అనుసరణని మనం ఇప్పుడు చేయలేము. ఈ మార్గాన్ని, ఈ యోగాన్ని ఎవరూ చేయలేరు. ఎవరైతే ఎటువంటి అర్హత లేని వాళ్ళకు కూడా మాస్టర్ సివివి అనే పేరు చేసుకోమని చెప్పారో శ్రీ మాస్టర్ గారు, దాన్ని ఇప్పుడు మనం అనుసరించవలసిందే. కానీ మాస్టర్ గారు చేయించిన పద్ధతిలో ఇప్పుడు ఎవరూ యోగ సాధనని చేయలేరు, చేయకూడదు, చేసినా ప్రయోజనం లేదు, మేము యోగం చేస్తున్నామని చెప్పటానికి లేదు. ఒక ఉదాహరణ ఏమంటే, మాస్టర్ గారు చేసినటువంటి ఈ ప్రక్రియలో కోర్సుగా చెప్పబడేటువంటి ప్రక్రియ శ్రీ మాస్టర్ గారి దేహంలో చర్యలు చేపడుతూ ఉన్నప్పుడు ఈ సృష్టి నాశనం అయిపోగలిగినంతటువంటి శక్తులు వారి దేహంలో ప్రకాశించి ఉన్నప్పుడు వారి సహస్రారం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయింది. వారి సహస్రారం కరిగిపోయింది. కరిగిపోయిన సహస్రార స్థానంలో నూతన సహస్రార దళాలు ఏర్పడినాయి. ఆ నూతన సహస్రారం ఏమి చేయగలదు అంటే, ఒక భౌతిక స్థితిలో గనక ఒక స్పృహలో ఒక సంకల్పం ఇస్తే డెల్యూడింగ్ 1 దాకా చేరగలదు అని శ్రీ మాస్టర్ గారి కోర్స్ ఎక్స్ప్లెనేషన్లో స్వహస్తాలతో తమిళంలో రాసి ఉన్నారు. ఇప్పుడు కోర్సులు చేసినా ఇంక కోర్సులు చేసినా ఈ సాధకులు ఎవరికి కూడా అటువంటి స్థితి ఉండదు. కల్పాల నుంచి నేను చూస్తున్నాను, ఎన్నో విధాల దేహాల్లో నేను ఉన్నాను,
ఇటువంటి దృఢత్వం కలిగిన దేహాన్ని నేను ఇంత మటుకు చూడలేదని చెప్పి మాస్టర్ గారి దేహంలో పనిచేస్తున్న కొండలిని శక్తి చెప్పినట్లుగా శ్రీ ఎంటీఏ చెప్పిన మాటని మాస్టర్ గారు తమిళంలో రాసి ఉన్నారు. ఈ యోగ మార్గాన్ని తెలుసుకోవాలంటే మాస్టర్ గారి చెప్పిందే ప్రమాణం. ఇతర గురువుల బోధనలతో ముడిపెట్టి డైరెక్ట్ లైన్ అంటే ఇది అని చెప్పే ప్రయోజనం ఎవరు లేదు, దాన్ని మీరు చెయ్యరాదు. ఈ యోగ మార్గానికి నా మాట కావాలి కానీ మీ అభిప్రాయం అవసరం లేదు అని శ్రీ మాస్టర్ గారు డైరీలో ప్రస్ఫుటంగా రాసిన దానికి గుర్తుగా తదనంతర కాలంలో శ్రీ ప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళినప్పుడు వారు కూడా ప్రజ్ఞా ప్రభాకరంలో మాస్టర్ గారు చెప్పిన విషయాన్ని నా మాటలు స్వతహా ప్రమాణములు కానీ పరతః ప్రమాణములు కావు అని వారు ప్రజ్ఞా ప్రభాకరంలో రాసుకున్నారు. మాస్టర్ గారి యోగ సిద్ధాంతాన్ని గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా చదవాలనుకున్నా శ్రీ మాస్టర్ గారు రాసి ఉంచిన తమిళ ఇంగ్లీషు భాషల్లోని 10,000 12,000 పేజీల దాకా ఉన్న యోగ సాహిత్యాన్ని చదవాలే కానీ ఇతరులు ఎవ్వరూ రాసిన పుస్తకాలు ప్రామాణికం కాదు, వాటిని చదవద్దు. శ్రీ ప్రభాకర శాస్త్రి గారు చెప్పినట్టుగా మనలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రజ్ఞాకలితమైన చైతన్య శక్తి ఏ మీడియంలో అయితే పనిచేసిందో అది మనలో పనిచేస్తుందనేటువంటి గ్యారంటీ మనకి లేకపోయినా శ్రీ మాస్టర్ గారు ఎటువంటి డిపాజిట్ లేని వాళ్ళకు కూడా మాస్టర్ గారి పేరుని ఇచ్చారు కాబట్టి దాన్ని మాత్రమే మననం చేసుకుంటూ ఉన్నతమైన ఉదాత్తమైన జీవితాన్ని శ్రీ శాస్త్రి గారు ఎలాగైతే గడిపారో ఆ విధంగా గడపడం అనేది ఈనాటి కాలంలో ఎంతో అవసరం. కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఖచ్చితమైన విషయం ఏంటంటే ఈ యోగాన్ని మాస్టర్ గారు ఎవరికి ఇవ్వలేదు, ఇందులో వేరే మాస్టర్లు లేరు, ఎవరు ఇనిషియేషన్ ఇవ్వకూడదు, ఇవ్వలేరు, ఇచ్చేటువంటి అర్హత ఎవరికి ఉండదు, ఇచ్చే ప్రక్రియ ఉండదు. ఒక మీడియంకి ఇనిషియేషన్ చేయాలంటే మాస్టర్ గారు వారిలో చూసినవి వారి భాషల్లోనే డిపాజిట్ ఉందా లేదా, అసలు డిపాజిట్ అంటే ఏమిటో తెలియాలి కదా. ఈ మీడియంలో ఐపీఎస్ ఇడా పింగళ సుషుమ్న పూర్తిగా నిర్మాణం చెందాయా లేదా, రజోగుణ ప్రధానంగా ఉన్నాడా ఇతను, సత్వగుణ ప్రధానంగా ఉన్నాడా, ఇవి ఏమీ లేనప్పుడు అతన్ని మళ్ళీ 5 నెలలు వెళ్ళి మాస్టర్ గారి పేరు సాధన చేసి రమ్మని చెప్పి మాస్టర్ గారు డైరీలో రాశారు. డిపాజిట్ అంటే మనలో అదేమి మనకు అర్థమైన భాష పట్టుకు వైద్యశాస్త్రానుగుణంగా అయితే న్యూరోప్లాస్టిసిటీ, ఆధ్యాత్మిక విషయాల్ని ఆకలింపు చేసుకోగలిగినటువంటి వ్యవస్థ మన మైండ్లో గనక బ్రెయిన్లో ఓపెన్ అయి ఉన్నట్లయితే ఏ కారణంగా చేత అయినా అటువంటి వ్యక్తి ఈ మార్గానికి ఉపయోగపడతాడని మాస్టర్ గారు ఆ మీడియం ఎంఎస్ శాస్త్రి అని ఒక ఆయన చేరడానికి వస్తే ఆయన గురించి చెప్పారు. మానవులందరికీ ఉపయోగపడేటువంటి సాధనే అయితే ఎవరిని టెస్ట్ చేయకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా మాస్టర్ గారు చేర్చుకోలేదు, కొన్ని అర్హతలు కలిగిన వాళ్ళనే చేర్చుకున్నారు. అంటే ఈ అర్హతలు కన్న వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి యొక్క దేహంలో జరుగుతున్నటువంటి మహాద్భుతమైనటువంటి మహాయజ్ఞం లాంటి ప్రయోగానికి చేయూతనిచ్చినటువంటి టూల్స్. ఈ మీడియంలందరూ అందుకు ఉపయోగపడినవారు. అందులో ఆ టూల్స్లో కూడా ఇన్నర్ సెక్షన్ సభ్యులే మాస్టర్ గారి దేహంలో జరిగినటువంటి ప్రక్రియకి దోహదపడినారు. అవుటర్ సెక్షన్ సభ్యులకి ఆ స్థాయి లేదు, ఆ స్థాయి వారు కల్పించలేదు. అలాగని వారేమీ తక్కువ వారిని కాదు. శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారితో సహా ఇప్పుడు బయట ప్రచారంలో ఉన్నటువంటి మీడియంలు ఎవరూ కూడా ఇన్నర్ సెక్షన్ సభ్యులు కాదు. వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. కొంతమంది ప్రాణాలు పోయినవి కూడా. కొందరు మీడియంలు కొన్ని ప్రత్యేకమైన రెగ్యులేషన్స్ చేసేటప్పుడు మాస్టర్ గారి సమక్షంలోనే వాళ్ళు ప్రాణం విడవటం జరిగింది. ఆ విషయాన్ని మాస్టర్ గారు స్వయంగా వాళ్ళకు ముందు చెప్పారు. ఒక 14 మందికి కాస్మాస్ ద్వారా ఇవ్వబడిన లైఫ్ కూడా మీకు లిమిట్ అయిపోతుంది ఈ ప్రయోగం చేయటం వల్ల అని చెప్పి చేయించారు. అటువంటి మహాసంకల్పాన్ని తీసుకున్నటువంటి ఆ ఇన్నర్ సెక్షన్ సభ్యులు వేరు, అవుటర్ సెక్షన్ సభ్యులు వేరు. అవుటర్ సెక్షన్ సభ్యుల్లో తమకి మాస్టర్ గారి ద్వారా ప్రసాదించబడినటువంటి ఆ అదృష్టాన్ని 10 మందికి పంచిపెట్టిన వారిలో మనకి బాగా తెలిసినటువంటి వారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు. యోగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, గొప్పవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, జీవితాన్ని దానికి అనుగుణంగా చేసేటువంటి ప్రయత్నం మనం అందరం చేయటం కరెక్టు. ఏ విషయానికైనా మాస్టర్ గారి యోగ సాహిత్యానికి సంబంధించి యోగ విషయానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా వీళ్ళు రాసిన పుస్తకాలు ఎవరు చదవకండి. దయచేసి మాస్టర్ సివివి గారు రాసినటువంటి 10,000కి పైగా ఉన్నటువంటి తమిళ ఇంగ్లీష్ రచనలను ఒరిజినల్స్నే చూడండి. మీకు కావాల్సిన సమాధానాలు అందులో వెతుక్కోండి. నమస్కారం.
చాలా బాగుంది. మళ్ళీ తీరుబడిగా వినాలి.